వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది ఎవరికి చేయాలి? ఎవరు చేయాలి? అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన విషయాలు, ఉపయోగపడే విషయాలు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టాపిక్‌కి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే కొన్ని నియమాలని పెట్టుకోవాలండి మనం. ఏంటి అంటే ఫస్ట్ యూనిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంపార్షియాలిటీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఇలాగా కొన్ని ధర్మాలను పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ సహాయం. యాక్చువల్‌గా ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రథమ చికిత్స అంటాం. కానీ యాక్చువల్ ఫస్ట్ ఎయిడ్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అంటే ప్రథమం. ఎయిడ్ అంటే సహాయం. ప్రథమ సహాయాన్ని అది చాలా గొప్ప విషయం. ప్రథమ సహాయం అనేది. ఏ పరిస్థితిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది చేసే మొదటి సహాయాన్నే దీన్ని ప్రథమ చికిత్స అని అంటాం. ఈ ప్రథమ చికిత్స ఎవరికి చేయాలి? ఏదైనా ఒక ప్రమాదం జరిగింది. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇటువంటి ఏదైనా జరిగింది. ఏదైనా జరిగి మనిషి పడిపోవడం అటువంటివి జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్ట్ అయ్యి మనం చేసేదే ప్రథమ చికిత్స. ఈ ప్రథమ చికిత్స చేయడం చే ఈ ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రిజర్వ్ లైఫ్. ఆళ్ళకి లైఫ్ అనేది మనం ఇస్తున్నాం. లైఫ్ అనేది ఇచ్చి వాళ్ళని సేఫ్ రికవరీ చేసి అలాగే సేఫ్ ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. ఇదే ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న ప్రోటోకాల్ అనేది పాటించాలి. ఏంటి అంటే మనం ఒక షార్ట్‌కట్ ఫార్మ్ లాంటిది ఇది. డీఆర్ఏబీసీ ప్రోటోకాల్ డీఆర్ఏబీసీ డాక్టర్ ఏబీసీ షార్ట్‌కట్‌లో. డాక్టర్ ఏబీసీ అంటే డి ఫర్ డేంజర్, ఆర్ ఫర్ రెస్పాన్స్. ఓకే. డి ఫర్ డేంజర్ అంటే ఇప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగింది. ఒక మనిషి పడిపోయాడు. లేదంటే ఒక మనిషి యాక్సిడెంట్ జరిగింది. మనిషి అగ్ని ప్రమాదంలో పడ్డారు. ఇది జరిగిన వెంటనే అక్కడ మనం వెళ్ళి డేంజర్ అక్కడ ఏమన్నా అతనికి డేంజర్ ఉందా? మనకి డేంజర్ ఉందా? మనకి డేంజర్ లేదా? ఫస్ట్ మన యొక్క సేఫ్టీ మనం తీసుకోవాలి. తీసుకొని అతన్ని సేఫ్ పొజిషన్‌కి తీసుకురావాలి. సేఫ్ పొజిషన్ ఫస్ట్‌నే చేయవలసింది ఏంటంటే హెల్ప్, హెల్ప్ అని కేక వేయాలి. కేక వేసి పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ కంపల్సరీ అడగాలి. అలాగే అంబులెన్స్‌కి అనేది కాల్ చేయమని చెప్పాలి. చెప్పి ఈ లోపల మనం ఏం చేయాలి అంటే అతన్ని ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకొచ్చాం కదా! ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు డేంజర్ అంతా క్లియర్ చేసుకున్నాం. డేంజర్ క్లియర్ చేసుకున్నాక రెస్పాన్స్. ఆ పేషెంట్ అయినా రెస్పాన్స్ అవుతున్నాడా? రెస్పాన్స్ అంటే ఎలా చెక్ చేయాలి? భుజం మీద తాకడం, ఇక్కడ చెవు దగ్గర గిల్లడం ఇటువంటివి చేయడం వల్ల అతను ఏమన్నా స్పృహలోకి వస్తున్నాడా? లేదా? అనేది మనకి తెలుస్తది. దీని ద్వారా అతని రెస్పాన్స్ అనేది హలో! హలో! అని పిలవడం ఇలా చేయడం వల్ల అతను రెస్పాండ్ అవుతున్నాడా? లేదా? అనేది తెలుస్తది. రెస్పాండ్ అవుతున్నాడు అంటే ఓకే. ఒకవేళ అవ్వట్లేదు నెక్స్ట్ ఏం చేయాలి? డేంజర్ అండ్ రెస్పాన్స్ ఈ 2 అయిపోయింది కదా! నెక్స్ట్ ఏబీసీ అనుకున్నాం కదా! ఏ ఫర్ ఎయిర్‌వే. అతను ఎయిర్‌వే ఉంది. అంటే గాలి తీసుకోగలుగుతున్నాడా ఫ్రీగా? లేదా? ఆ ఎయిర్‌వే అనేది బ్లాక్ అయ్యిందా ఏమన్నాని? అంటే ఒకవేళ అతని నోట్లో ఏదైనా తినడం, నమలడం ఇటువంటివి ఏమన్నా చేస్తే నాలుక గొంతుకు అడ్డుపడి గాలి, శ్వాస తీసుకోలేక జరిగే నష్టాలుగా ఉంటాయి. సో, దానివల్ల ఎయిర్‌వే క్లియర్ చేయాలి. అంటే నాలుక పక్కకి లాగడం, ఎయిర్‌వే అంతా బాగుండేలా చేయడం. ఏదైనా నోట్లో ఉంటే లాగడం బయటికి అటువంటిది చేసి ఎయిర్‌వే అనేది క్లియర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి బ్రీతింగ్. బ్రీతింగ్ ఎలాగున్నదనేది చూడాలి. బ్రీతింగ్ ఎలా చూడడం అంటే మనం లుక్, లిజన్, ఫీల్ అనేది ఒక చిన్నదుంది. లుక్, లిజన్, ఫీల్ అంటే మన చెంప వాళ్ళ యొక్క ముక్కు పైన పెట్టి వాళ్ళ పొట్టను చూడాలి. ఇక్కడ లుక్ ఈ పొట్ట కొట్టుకుంటుందా లేదా? ఫీలింగ్ అంటే ముక్కులోంచి ఏమన్నా గాలి అనేది మన చెంపకు తగులుతుందా లేదా? నెక్స్ట్ సౌండ్ ఏమన్నా వస్తుందా? ఇట్లా లైట్‌గా బుస కొట్టడం అటువంటి సౌండ్స్ ఏమన్నా వస్తుందా లేదా? ఈ రకంగా బ్రీతింగ్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రీతింగ్ కూడా లేదా? నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే బ్లడ్ అనేది మన బాడీ అంతా సర్క్యులేషన్ అవుతది కదా! ఆ సర్క్యులేషన్ ఎలా ఉంది? సర్క్యులేషన్ ఎలా చేయాలి? సర్క్యులేషన్ ఎలా చెక్ చేయాలి అంటే మన నరాలు ఉన్నాయి కదా! ఈ నరాల్ని 3 ఏళ్ళు పట్టుకొని ఇక్కడ పట్టుకుంటే గట్టిగా నొక్కిపెట్టి పట్టుకుంటే ఇక్కడ స్లోగా అలా పట్టుకొని చూడండి. అక్కడ చిన్న చిన్నగా మనకి సర్క్యులేషన్ అనేది తెలుస్తది. ఒకవేళ ఇక్కడ తెలియలేదు అంటే ఇక్కడ తెలుస్తది. ఈ నెక్ ఉంది కదా! నెక్ దగ్గర ఇలా పట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ కొట్టుకుంటే నరాలనేవి మనకి స్పర్శ అనేది తెలుస్తది. ఆ సర్క్యులేషన్ అనేది ఉన్నదా? లేదా? ఉన్నది అంటే ఓకే. ఇప్పుడు రికవరీ పొజిషన్‌లో మనం పేషెంట్‌ని పెట్టి ఎర్లీగా ట్రాన్స్‌పోర్టేషన్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆల్రెడీ మనం హెల్ప్ అని అడిగాం. అడిగిన వాళ్ళతో కమ్యూనికేట్ అవుతా ఉండాలి. అవి అంబులెన్స్‌ని పిలిచారా? లేదంటే ఎర్లీ ట్రాన్స్‌పోర్ట్ ఎంత ఫాస్ట్‌గా మనం వాళ్ళని రికవరీ చేయగలుగుతామో వీలైనంత త్వరగా హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి మనం ట్రై చేయాలి. ఎడమ పక్కకు పడుకోబెట్టి
మీకు ఈ విధంగా చూద్దాం. ఒకసారి రికవరీ పొజిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, అక్కడ ప్రమాదం జరిగిన వ్యక్తిని ఒక డేంజర్ పొజిషన్ నుంచి ఒక పక్కకు జరపడం జరుగుతుంది. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్లేస్ నుంచి తరలిస్తున్నాం. ఎందుకంటే అక్కడ మంచిది కాదని వేరే సేఫ్ ప్లేస్కి తరలించాం. తరలించిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఏం చేసాం, డేంజర్ అయిపోయింది. రెస్పాన్స్ అతని మీద కొట్టి హలో హలో అని పిలుస్తున్నాం. రెస్పాన్స్ అవుతున్నాడా లేదా, ఏంటి రెస్పాన్స్ అవ్వట్లేదా అనేది చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్వే అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఎయిర్వే ఎలా ఉంది, గొంతులు ఏమైనా పెట్టుకున్నాడా ఏంటి, ఇది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ అనేది అది లుక్ లిజన్ ఫీల్ అన్నాం కదా, అది లుక్ లిజన్ ఫీల్ అనేది చెక్ చేసాం. నెక్స్ట్ వచ్చి సర్క్యులేషన్ ఎలా ఉంది, నరాలు పట్టుకొని చెక్ చేయడం. ఓకే, సర్క్యులేషన్ ఉన్నదని మాకు అర్థమైంది. సర్క్యులేషన్ ఉన్నది అనగానే మేము ఆ వ్యక్తిని రికవరీ పొజిషన్ చూసారా, అది రికవరీ పొజిషన్, లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటారు. అంటే లెఫ్ట్ వైపుకి తిరిగి ఆ కాలును చూసారా, కాలును పైకి ఎత్తి చేతిని తల కింద పెట్టాడు. ఇది లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటాం. అంటే రికవరీ పొజిషన్లో పెట్టి ట్రాన్స్పోర్టేషన్ కోసం మేము కాల్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోలేదు. ఇతను ప్రతి 2 నిమిషాలకి శ్వాస తీసుకుంటున్నాడా ఏంటి అనే దాని మీద మేము అబ్జర్వేషన్లో పెడతాము. ఇది ఈ రికవరీ పొజిషన్లో ఉంచి పేషెంట్ని వీలైనంత త్వరగా మనం హాస్పిటల్కి చేరేలాగా ప్రయత్నించాలి. నెక్స్ట్ ఒకవేళ పేషెంట్ బాగున్నాడంటే ఓకే, ఇలా చేయొచ్చు. ఇన్ కేసు పేషెంట్ బాగాలేదు, పేషెంట్ అనేది సర్క్యులేషన్ లేదు, బ్రీతింగ్ లేదు, ఏమీ లేవు అన్నప్పుడు మనం సిపిఆర్ అనే దానికి వెళ్ళాలి. అసలు ఈ సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ అంటే కార్డియో పాల్మనరీ రిసస్సిటేషన్. అంటే ఆగిపోయిన గుండెని, ఊపిరితిత్తుల్ని తిరిగి మళ్ళీ మనుగడలో పెట్టడమే ఈ సిపిఆర్ అనేది. సిపిఆర్ ఎలా చేయాలి అంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. సిపిఆర్ అనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఫస్ట్ నియమం ఏంటంటే హార్ట్ ఎక్కడుందో మనకు తెలియాలి. హార్ట్ ఎక్కడున్నదంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఎడమ వైపు ఉన్నది అంటారు. కాకపోతే హార్ట్ అనేది ఎడమ వైపు ఉండదండి, సెంటర్లో ఉంటుంది. సెంటర్లో ఎక్కడ, మనకి ఈ మిడిల్ బోన్ ఉన్నది కదా లంగ్స్కి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇలా దుమ్ము తగులుతుంది, ఇక్కడ ఒక పాయింట్ తగులుతుంది. ఈ పాయింట్కి ఒక 2 వేళ్ళు పైన ఇక్కడ అనేది గుండె అనేది ఎడమ వైపు తిరిగి ఉంటుంది. గుండె అనేది సెంటర్లో ఎడమ వైపుకి తిరిగి ఉంటుంది గుండె. ఆ గుండె అనేది మనం ఎక్కడ ఉంటుంది అనేది మనకు కంపల్సరీ అవగాహన ఉండాలి ఈ సిపిఆర్ చేయాలి అంటే. లేదంటే వేస్ట్ అండి, చేయను కూడా చేయకూడదు. ఇదంతా కొంచెం నాలెడ్జ్ ఉండి మాత్రమే చేయగలిగితేనే చేయాలండి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల మనకి ఏమి లేని పరిస్థితుల్లో మాత్రమే మనం ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది అందించాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ సిపిఆర్లోకి వచ్చాం కదా, ఈ సిపిఆర్ గుండె అనేది ఇక్కడ ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఈ సిపిఆర్ ఎలా చేద్దాము మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం సిపిఆర్ అని చేస్తున్నాం. సెంటర్ పాయింట్ చూసుకున్నాం, అక్కడ 2 ఏళ్ళ పైన హ్యాండ్స్ అనేవి లాక్ చేయాలి గట్టిగా, చూస్తున్నారు కదా. అలా లాక్ చేసి కరెక్ట్గా మన షోల్డర్స్ హార్ట్ పైన రావాలి స్ట్రైట్గా. మన మోచేలు అనేది వంగకూడదు, ఎక్కడ వంగకుండా డీప్గా 5 సెంటీమీటర్స్ డెప్త్ అనేది వెళ్ళాలి సిపిఆర్ చేసేటప్పుడు కంపల్సరీ. 6 సెంటీమీటర్స్ లోపల 5 సెంటీమీటర్స్ అబోవ్ అనేది కంప్రెస్ అవ్వాలి. అలా అవుతేనే మనకి హార్ట్ యొక్క ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇలాగా 30 కంప్రెసెస్ ఇవ్వాలి. 30 కంప్రెసెస్ ఇచ్చిన తర్వాత 2 బ్రీత్స్ అనేవి ఇవ్వాలి. 2 బ్రీత్స్ ఎలా ఇవ్వాలి అంటే అతను తలని పైకి లేపి ఎయిర్వే క్లియర్ చేయడం అనమాట. నెక్స్ట్ ముక్కు అనేది ముయ్యాలి, లేదంటే మనం ఊదింది ముక్కులోంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళాలంటే ఇలాగా చేయాలి. అలాగే మనం మౌత్ టు మౌత్ ఇవ్వలేకపోతే ఏదైనా కర్చీఫ్ వేసుకుని ఇలాగా మౌత్ టు మౌత్ ఇవ్వచ్చు. ఇలాగా చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాడో పేషెంట్ లుక్ లిజన్ ఫీల్ ఏమన్నా ఉన్నదా, చలనం ఏమన్నా ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయాలి. 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్, 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్, ఇలా కంటిన్యూ చేయాలి. ఇది సిపిఆర్. ఈ రకంగా మనం సిపిఆర్ అనేది చేయాలి. సిపిఆర్ చేసేటప్పుడు ఇలాగా కంటిన్యూ, ఇది ఒక ప్రాసెస్. ఎర్లీ ట్రాన్స్పోర్ట్ అయ్యే వరకు ఇలాగా మనం చేస్తూ ఉండాలి. లేదంటే ఎవరైనా హెల్ప్ అడగాలి. హెల్ప్ అడిగి వాళ్ళు కొంచెంసేపు, మీరు కొంచెంసేపు ఇలా కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే 3 to 5 మినిట్స్ మాత్రమేనండి. గోల్డెన్ మినిట్ అంటారు దీన్ని. 3 to 5 మినిట్స్ లోపల మనం ఈ సిపిఆర్ అనేది సక్సెస్ఫుల్గా చేయలేకపోయినట్లయితే ఆ తర్వాత
మనం చేసినా ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే 3 నిమిషాల్లో సర్క్యులేషన్ అనేది మొత్తం బాడీకి ఇక్కడి నుంచే వెళ్ళాలి హార్ట్ నుంచి. హార్ట్ నుంచి ఆ సర్క్యులేషన్ అనేది వెళ్ళకపోతే ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌కి ఈ బ్లడ్ కనెక్షన్ అనేది ఆగిపోతది. బ్లడ్ కనెక్షన్ అనేది ఆగిపోతే ఆ బ్రెయిన్ డెడ్ అయిపోతుంటది. సో, అందువల్ల ఈ 3 మినిట్స్ గోల్డెన్ మినిట్. ఈ గోల్డెన్ మినిట్‌లో మనం ఈ సాయం అందించగలిగితేనే మనం ఆ పేషెంట్‌కి ప్రాణం పోయగలం. ఓకేనండి. ఇది సిపిఆర్ అంటే. ఈ సిపిఆర్ చేస్తూ మనం వాళ్ళని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కి చేరవేసేలాగా మనం ప్రయత్నించాలి. ఇంకొకటి ఫస్ట్ మనం అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఒక ఇంటిమేషన్ అంటూ ఇవ్వాలి. పలానా ఏజ్ ఎంతుంటది? ఈళ్ళకి స్పర్శ ఉన్నదా? లేదా? ఎలా ఉన్నదో? ఈ సిట్యుయేషన్ అనేది కొంచెం చెప్తే వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ అంబులెన్స్‌లో ఆ మెటీరియల్ అనేది ఏమన్నా ఉంటే తీసుకొని మన దగ్గరికి రావడం అనేది జరుగుతది. ఓకేనండి. ఇటువంటి మరిన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఎలక్ట్రికల్ షాక్ జరిగితే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి? ఇంకా స్నేక్ బైట్స్ వస్తే ఏం చేయాలి? ఇంకేమేమి ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.